డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని చెప్పారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పుట్టుకనిది, చావునిది, బతుకంతా దేశానిది అని కాళోజీ మాటలను ఈ సందర్భంగా సీఎం గుర్తుకు చేశారు. కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర హితం కోసం పనిచేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు వేంచేసి ఉన్న ప్రధాన వేదిక దగ్గర నుంచి కథలు వెళ్తున్నాయి. మన తెలంగాణ జానపద, గిరిజన, ఆదివాసీ కళారూపాలు, చిందు యక్షగానం, ఒగ్గుడోలు, మాధురి, గుస్సాడి, బంజారా, స్త్రీలడపులు, కోలాటం, రాజనడోలు, ధింస, శివసత్తులు, తోలడపులు. గౌరవనీయులైన మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్ గారు, మన డైరెక్టర్ కల్చర్ డాక్టర్ ఏనుగనస్. ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందని అన్నారు. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతం అయ్యామని చెప్పారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నామన్నారు. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామన్నారు. On the screens, Honorable Chief Minister sir acknowledging by a beautiful namaskar to the artists of Telangana who are adding color to this beautiful and reflecting the vibes of Telangana. Look at the screens, one more namaskar, a beautiful acknowledgement, and happy are the artists. ఆనరబుల్ సీఎం గారు ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లిని, ఉట్నోట్ను, కేరమెరిని, కొమరంభీం, ఆసిఫాబాద్ని ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. అదిగో మన తెలంగాణ కాశ్మీరం, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతం నుంచి వేయించేసిన గుస్సాడి కళారూపం అది. ఆ వెనకే వస్తున్నారు బంజారా సోదరీమణులు. జీవితంలో సమన్వయానికి, సమతూకానికి, బ్యాలెన్స్కు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ తల్లుల్ని చూసి తెలుసుకోవచ్చు. అటు నాట్యం, ఇటు సంగీతం, మరి తలపై మోస్తున్న భారం. అలా జీవితాన్ని సమన్వయంతో, సమతూకంతో ఒక బ్యాలెన్స్గా సాగాలనే కళారూపం తర్వాత ఆనరబుల్ సీఎం గారి ముందు ఉత్సాహంగా మా తల్లులు, చెల్లెలు. ఇది సంగీత శక్తి, ఇందిరా మహిళా శక్తి. రూపం, సేవాభావానికి ప్రతిరూపం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు, తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2. మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది
అన్న ప్రజాకవి కాళోజీ మాటలే పూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే